బాగుందా? డ్రెస్ బాగుందా? నచ్చిందా? వినాయకుడిని తీసుకో ఇక. తీసుకోండి రా మెల్లిగా, జాగ్రత్తగా. ఏం కాదు, ఇక జాగ్రత్తగా తీసుకోండి రా. తీసుకోండి రా. తాతకి అప్పైపు. ఓకే. సో గైస్, మీకు అర్థమయ్యే ఉంటుంది, చాలా డేస్ తర్వాత వీడియో వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ టు ఆల్. ముచ్చట ఏంటి అని అంటే, నేను మంచిర్యాల పోతున్నా. సో మంచిర్యాలలో వినాయక చవితి సెలబ్రేషన్స్ అండ్ అక్కడ నుంచి ఒక టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నాం, బుగ్గ రాజేశ్వర స్వామి అని చెప్పేసి. ఇవి రెండు కలిపి ఈ వీడియోలో ఉంటాయి. చాలా ఫన్ ఉంటుంది మీకు. అల్టిమేట్ నో ఫిల్టర్ వీడియో ఇది. మేము ఎట్లుంటాం అనేది మీకు ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలుస్తుంది. చలో వచ్చేసేయండి, ఇంకా చూద్దాం. అండ్ సారీ మర్చిపోయినా, ఎప్పుడు వినాయక చవితి కరీంనగర్లో జరుగుతుంది 2-3 ఇయర్స్ నుంచి. కాకపోతే ఈ ఇయర్ వచ్చేసి మంచిర్యాలలో అండ్ మా ఇంట్లో జరుగుతుంది. ఓకే. సో ముచ్చట ఏంటి అని అంటే, ఇట్లా జర్నీ చేసేటప్పుడు ప్రశాంతంగా ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఆ ఏసీ, ఈ ఫేస్ ప్యాక్ అన్నీ ఇమీడియట్గా కొంచెం గ్లో రావడానికి ఉంటుంది. మనం ఉండేది బాగా తెల్ల ఫేస్లో. సో కాబట్టి ఎటన్నా జర్నీ చేసేటప్పుడు ఇది బెస్ట్ థింగ్. ఎందుకంటే 50 రూపాయల ఫేస్ ప్యాక్ అయిపోతుంది, టైం సేఫ్ అవుతుంది. సో అన్ని రకాలుగా యూజ్ ఉంటుంది అని చెప్పేసి నేను ఇట్లా యూజ్ చేస్తాను. హైదరాబాద్ పోయేటప్పుడు కూడా ఇట్లానే ఎటు పోయినా ఆల్మోస్ట్ ఇట్లా ఒక ప్యాక్ అయితే పెట్టుకుని ఉంటా కార్లో. సో ఇవి యూజ్ అవుతాయి అప్పుడప్పుడు. సో మీరు కూడా ఎవరన్నా ఇప్పుడు టోల్ గేట్లు అయినా చూసి దయ్యం అని అనుకుంటాడు. నాకే భయం అవుతుంది పక్కన కూర్చున్నందుకు చీకట్లా. ఓకే. సో ఇక్కడ ఆగినాం అనమాట టోల్ గేట్ దగ్గర. ఇదేం టోల్ గేటే? పెద్దపల్లి. మంచిర్యాల పోతున్నాం వినాయక చవితికి ఫెస్టివల్కి. పోతున్నాం మంచిర్యాలకా? ఎవరున్నారాడా? మంచిర్యాల తాత ఉన్నాడా? పప్పు మనం మంచిర్యాల తీసుకోవట్లేడు, హైదరాబాద్ తీసుకోతుండు. మంచిర్యాల కోదమ్మా, వినాయకుడిని పెట్టుకుందామా మనం? తాత పప్ప నువ్వు పోతారా ఈసారి మార్కెట్ కి? అన్నీ తెచ్చుకుంటారా? మరి నువ్వు ఆమె తిన్నావా? తినలే? అవి తినలే అని చెప్తుండే. తిని కూడా నువ్వు అన్నం తిన్నావా? తిన్నాను ఫ్రెండ్స్ అని చెప్పి. అది ముంగట కాలుతున్నది అంటున్నాడు డాష్ బోర్డు. అయ్యర్ పెట్టు, దవడలు అలుగుతాయి. ఎట్లాంటి బొమ్మ? అలా కార్లు ఉంది కూడా అట్లాంటిదా? అయ్యా సేమ్ కార్ అది కదా. ఎంత స్లో బ్రో, ఇంతసేపు ఎంత అగో ఆ కార్లో కూడా అందరు ఈయననే చూస్తున్నారు. ఆ పిల్ల వంగి మరి చూస్తుంది. పూజారి ఏంటిది? ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. మొత్తం కరెంట్ సప్లైదా? భయం పొగలు వస్తున్నాయి, కనిపిస్తుంది వీడియోలో క్లియర్గా. ఎన్టీపీసీ ఫుల్ ఫామ్ అదేనా? అదే నేషనల్ మన నార్త్ నుంచి అయితే ఇంకా దూరం నుంచి నేను వీడియో తీయడం మర్చిపోయినా కానీ ఏమన్నా ఉండేనా ఇంకా కనిపిస్తుంది. పొగలు అంటే పొగలు ఎందుకే? బొగ్గుతో వాటర్తో అడుగుతుంది కరెంట్. వంట వండినట్టేనా? ఏదైనా వంట చేసినట్టే కదా. టైం వచ్చేసి 10:44. వర్షం అన్న పడుతుంది, అంతటా వర్షం వస్తుంది. అప్పటికే మస్తు లేట్ అయిపోయింది. నైట్ 9:30కి ఏమో మేము స్టార్ట్ అయినాం యాక్చువల్లీ. ఇంకా సో తొందరగా వెళ్ళాలి అని అంటే, నిజానికి ఆ దరిద్రం ఏందో కానీ ట్రాఫిక్ నైట్ చాలా ట్రాఫిక్ ఉండే. అండ్ అక్కడ టోల్ గేట్ దగ్గర 1/2 అవర్ దాకా టైం వేస్ట్ చేసిండు అవలేగాడు. సో ఇంకా
అక్కడ నుంచి ఎట్లనో ఒక తీరు ఫాస్ట్గా వచ్చేసినాం. సో ఇది వచ్చేసి మన గోదావరిఖని ఫ్లైఓవర్ అన్నమాట. కింద గోదావరి నది ఉంటుంది. సో చాలా మంచిగా ఉంటుంది. ఇదంతా చిన్నప్పుడు మంచిగా ఎంజాయ్ చేసినుండే ఈ ఏరియా అంతా. సో ఇక్కడ నుంచి వచ్చేసి మార్నింగ్ పొద్దున్నే లేచినాం. ఇంకా నేను వాకింగ్ అయితే మిస్ చేయొద్దు అని చెప్పేసి పొద్దున్నే లేచి ఇంకా వాకింగ్కి కూడా మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయినామన్నమాట. సో ఇక దాని తర్వాత అక్కడ నుంచి వెంటనే ఇక వాకింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెంటనే ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయినాం. 2 hours ఏమో చేసినాం. సో ఇక నాకు ఓపిక లేకుండా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ డాడీతో పోయి వినాయకుడిని తీసుకురావడానికి వెళ్ళినాం. సో ఇక ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది ఇంకా అసలైన ఎంటర్టైన్మెంట్. ఇదంతా వచ్చేసి నేను చిన్నప్పుడు ఎంజాయ్ చేసిన ఏరియా ఇదంతా. ఆ శ్రీనివాస థియేటర్ అది అక్కడ 5 రూపాయల టికెట్ నుంచి స్టార్ట్ చేస్తే 100 రూపీస్ 130 రూపీస్ టికెట్ వరకు కూడా అన్ని సినిమాలు చూసినా నేను ఇక్కడనే. సో ఇదంతా మా మార్కెట్ ఏరియా అన్నమాట. ఇదంతా మంచిర్యాల చౌరస్తా నుంచి మార్కెట్లోకి వెళ్ళే ఏరియా. అంటే వినాయకుడిని తీసుకురావడానికి వెళ్తున్నాం. సో చిన్నప్పటి నుంచి మనం ఇక్కడనే తిరిగి పెరిగి ఉన్నాం కాబట్టి ఈ ఏరియాతో మనకు ఒక రిలేషన్ అనేది బిల్డ్ అయి ఉంటుంది. సో ఎవరికైనా వాళ్ళ సొంతూరు అంటే ఒక మంచి ఫీల్ అనేది ఉంటుంది. నాకైతే అసలు మా మంచిర్యాలలో ఎంటర్ కాగానే ఒక రకమైన వైబ్ వచ్చేస్తుంది నిజంగా. సో ఇంకా అట్లా ఫీల్ ఉంటుంది అంతే. ఎవరిదైనా కానీ ఎవరి ఏరియా అయినా అట్లే ఉంటుంది కదా. సో ఇక్కడికి వచ్చేసి అయితే ఈ పూలు అయితే తీసుకున్నాం. ఈ పూలు అంటారు, దాన్ని ఏమంటారు, పత్రి, మామిడాకులు, ఈ కాయలు, ఈ వినాయకునికి పెట్టే ఐటమ్స్ అన్నీ అయితే తీసేసుకున్నాం. మనకి ఏం తెలియదు, మనం నిల్లు దీంట్లో. సో ఇంకా డాడీ అయితే తీసుకొని ఉండే ఇంకా అవన్నీ చూస్తున్నారు కదా. వీళ్ళైతే భలే మజా అనిపిస్తుంది. ఇట్లా మొత్తం కొట్టుకుంటారు, బ్లడ్ వస్తుంది ఒంటి మీద. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు, అంత బ్లడ్ వస్తుంది వాళ్ళకి, బ్లడ్ ఎక్కడి నుంచి పుడుతుంది, కరెక్ట్ ఫుడ్ కూడా తినరు. భలే వాళ్ళు కూడా అసలు 50 రూపాయలకు తక్కువ తీసుకుంటలేరు ఎవరి దగ్గర. వీళ్ళ పని మంచిగా ఉంది. సో ఇంకా డాడీ అయితే చూస్తుండే ఆ మామిడాకులు, ఆ పత్రి, ఇంకేమో ఉంటాయి కదా దేవునికి సంబంధించిన ఆకులు, అవన్నీ తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ వినాయకుడిని తీసుకురావడానికి అయితే వెళ్ళినాం. సో ఇంకా మీకు తెలుసు కదా, క్యాజువల్ థింగ్స్ ఉంటాయి అన్నీ. ప్రధానమైనవి ఏముంటాయి, దేవునికి సంబంధించిన ఇవే ఉంటాయి. సో దాని తర్వాత ఇంకా మా మార్కెట్ ఏరియా, అసలు నేను ఇట్లా మాత్రం మా మార్కెట్ ఏరియా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసి చాలా డేస్ తర్వాత వినాయక చవితికి వచ్చిన నేను. అంటే ఒక 2-3 years అయింది. మంచిగా అనిపిస్తుండే ఆ వైబు, ఆ వ్యవస్థ అంతా మంచిగా ఉండే. మనకి సంబంధం లేదన్నమాట ఇక్కడ. సో ఇంకా నేను హయాన్ని పట్టుకొని కూర్చున్నా. అక్కడ చూస్తున్నారు కదా హయాన్, మేము మట్టి వినాయకుడినే పెడదాం అనుకున్నాం. కాకపోతే మా హయాన్ వింటాడా వినలేదు. ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తీసిన వినాయకుడు అయితే చూసిండు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు హయాన్. సో ఇంటికి వచ్చేలోపు మా సోనీ అండ్ మమ్మీ ఇద్దరు కలిసి ఇల్లు డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసిల్లు. సో మా వినాయకుని పోస్టర్ అయితే ఇది, అంటే వినాయకుని బ్యాక్ డ్రాప్ అయితే ఇది. సో చూస్తున్నారు కదా, మంచిగా అనిపించింది. మా హయాన్ కూడా మస్తు తయారయ్యాడు, చూపిస్తూ వచ్చేసాడు. డ్రెస్ బాగుందా, నచ్చిందా? వినాయకుడిని తీసుకో, ఇక తీసుకోండి రా మెల్లిగా, జాగ్రత్తగా. ఏం కదా, ఇంకా జాగ్రత్తగా తీసుకోండి రా. తాతకి అప్పేపు. ఓకే. మొక్కు బేట, మొక్కిగా అటు లాస్ట్కు మొక్కి. ఇప్పుడు మంచిగా మొక్కాలి. గ్లాసులో పెట్టాలి నీళ్ళు తాగి. ఇదే ముద్ది అదే ఎంత మంచిగా వస్తుంది అన్ని చూడు. ఇక చేది సైడ్కి. ఓకే ఓకే.
దేవుని కాదు ఇచ్చా మాకేమి ఈ అక్షరం చదువుకుంటున్నాను ఒక్కొక్క అక్షరం తీసేయి గణేశాయ నమ పాద పూజయామి ఏకదంతాయ నమ కుల్పం పూజయామి శూల్పకర్ణాయ నమ జానుని పూజయామి విఘ్నరాజాయ నమ జంగే పూజయామి సీతాఫలం పెట్టినావా వినాశాయ గణాకు సుర సేవితాయ అర్జున పత్రం తెల్ల మధ్య పత్రం కపిలాయ నమ అర్క పత్రం అన్నీ ఒక్కొక్క పువ్వు చిన్న చిన్న పువ్వు దేవుడు అవి ఇక్కడ చేసాం ఓం సుముఖాయ పువ్వులు దేవుడికి దండ వేయరా? చేస్తాం దండ కూడా ఇంకేంది వస్త్రం వేసినప్పుడు దండ వేయరా? దండ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బాగా అప్పుడు మనం కార్లో పోదాం బజార్కి ఇప్పుడు అన్నం తిన్నాక పోదాం కార్లో నీకు అక్కడ ఐస్ క్రీమ్ కొడిస్తా ఇంకేంది నీకు ఐస్ క్రీమ్ కొడిస్తా దానికి కొంచెం నీళ్ళు చల్లి పువ్వటి నీళ్ళు చల్లి నీళ్ళు ఉన్నాయా? ఇయనా ఉన్నాయి పసుపు వేసి ఇవన్నీ గిల్లెనికి వేసిలే ఏమో ఇట్లా నేను అసలు అవి కంకణాలకని కట్టిన గల్ల వేసిండ్రు. కట్టుకోండి కంకరం కట్టుకోండి ఆని కూడా కట్టు కూడా మనిషి కూడా కట్టు ఉత్తి కట్టుకోవద్దంట కొంచెం పసుపు అనేది. పసుపు కంకరం ఆయన కట్టు పసుపు వేసి కట్టాడు కంకరం అత్తమ్మ వానికి అంట కట్టు ఒక కంకణ పసుపు రాసి దానికి ఉత్తి కట్టకు. ఇగో నా దగ్గర ఉన్నది ఇగో కంకణం. ఇగో నీకే నువ్వు ఏ ఫ్రూట్ అనేది నీ ఇష్టం ఉన్న ఫ్రూట్ ఐదైనా తీసుకొని ఇంకేం బంగారం 2 minutes ఆగు. ఆగు నీకే ఇస్తా అన్ని నీకే ఇంకెవరు ఉన్నారు శర్వాన్ లేదు నువ్వే లేదు శర్వాన్ లేదు కదా సియాన్ లేడు కదా నువ్వు ఒకనే కదా ఇంకెవరైనా కావన్నా నువ్వే లేదు అన్ని నీకే ఫ్రూట్స్ అన్ని నీకే పూజ అయిపోయినాక అన్ని నీకే. నీ ఇష్టం ఉన్న తిను దేవుని కదా బిడ్డ పూజ అయిపోయినప్పుడు ఇష్టం నీకు చదువు బాగా వస్తుంది నువ్వే తిను నీకే నీకే నువ్వు ఇంకా చేయకు, తెస్తాడు డాడీ. మంచిగా దండం పెడితే నీకు ఫస్ట్ అర్థం స్కూల్లో నీకు హైయర్ కనపడతాను అట్లా అల్లరి చేద్దా సూపర్ సూపర్ కనపడతారు. అమ్మో చూడుతుందా అబ్బా ముగ్గురు కనపడతారు ముద్దుగా. ఇగో 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 నా దగ్గర ఉంది. ఇగో కిందికి వేసిన కిందికి తాతయ్యకి అరే అల్లరి చేద్దే నీకు బయట తీసుకోపోతే ఇంకేమేమి కొనియాలి మొత్తం రాసుకో లిస్టు రాయి రాయిపో బిడ్డ ఒక పెద్ద పేపర్ తెచ్చుకో. ఐస్ క్రీము ఓం శ్రీపతయే నమ ఓం శృంగాకారిణే నమ ఓం ఆశ్రిత వత్సలాయ నమ ఓం శివప్రియాయ నమ ఓం శీఘ్రకారిణే నమ ఓం శాశ్వతాయ నమ ఓం బలాయ నమ ఓం బలచిత్తాయ నమ ఓం భవాయ నమ ఓం బ్రహ్మచారిణే నమ ఓం పురాణ పురుషాయ నమ ఓం సత్యధర్మనే నమ ఓం అగ్రగణ్యాయ నమ ఓం అగ్ర పూజాయ నమ ఓం అగ్రగామ్యే నమ ఓం మంత్రపుతే నమ ఓం చామికార ప్రభాయ నమ ఓం సర్వోపస్యాయ నమ ఓం సర్వకర్తే నమ ఓం సర్వనేత్ర నమ కన్ను కనిపిస్తలే. నమ ఓం జ్వాయసే నమ ఓం యక్ష కిన్నర సేవితాయ నమ ఓం గంగా సుతాయ నమ ఓం సమస్త జగదాయ నమ ఓం లోక గురువే నమ ఓం సనాతనాయ నమ ఓం పంచవర్తాయ నమ ఓం అయ్యప్ప అగ్రజాయ నమ ఓం సిద్ధి వినాయకాయ నమ కొంచెం చక్కెర ఇప్పుడు డిస్టర్బెన్స్ చేస్తుండు ఫుల్ పోరా. కాలానందాని దేశ పుష్కలాని జలాని చ భామ్యం శ్రీదేవిని భగవాన్ శ్రీకృష వినాయక సువర్ణ సమర్పయామి పూగఫలాసాయుక్తం నాగవల్లి దళైరుత్యం కర్పూర చూర్ణయుక్తం తాంబూలం ప్రతిగృహం తాంబూలం సమర్పయామి ఋతిర్నే సహస్రే చ కర్పూర శాకలైసేజ నీరాజనావరదో సమర్పయామి శ్రీ శంభు తనయునకు సిద్ధనాథునకు వాసినల దేవత వైనకు ఆసరా విద్యలకు హరి గురువైనట్టి వాసుత్తమలోక పూజలకు జయమంగళం నిత్య శుభమంగళం నేరేడు మారేడు నిలవంక మామిడి గురువార చంగల్లో
పుష్కరేను వేరు వేరుగా తెచ్చి వేడుకతో పూజించు పర్వమున దేవ గణపతికి నీరు జయమంగళం నిత్య శుభమంగళం సుస్థిరంగా భాద్రపద శుద్ధ చవితి యందు సజ్జనులు చే పూజ కొరకు శశి చూడరా దేవేంద్ర వందనకు దేవుకునకు దేవతలు మేము గురించి తెలిసి పూజింతురు భైరవ దేవగణపతికి ఇప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం చెంగల్లో చేమంతి చెలరేగి కన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్ప జాతులు తెచ్చి పూజిస్తూ నేను ఇప్పుడు బహుశుద్ధి గణపతికి బాగుగాను ఏంటిది అలాగే కొట్టాలి మెల్లగా 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 ఇంకోటి అటు పెట్టు పసుపు కూడా పెట్టాలి కొబ్బరికాయలు కొట్టి పసుపు పెడతారు ఒక్కొక్కరు వెయ్యొద్దు ఏమే చక్కెర వేసుకుంటే వేసుకో కొబ్బరికాయ కూడా కడగాలి చక్కెర పెట్టుకోద్ది బొట్టు పెట్టిన బలి ఇచ్చినట్టు అది అట్లా చేద్దాం నేను చక్కెర పెట్టు దేవుడి దగ్గర ఏది పెట్టాలి ఇట్లా చేతి పట్టు ఆయన క్లాప్స్ కొట్టు ఆయన క్లాప్స్ కొట్టు ఏయ్ అయ్యాను కొంచెం తీయవా అగో అగో డాక్టర్ పదిస్తాను నువ్వు దీపు కొంచెం దీపు అది కర్పూరం విడబెట్టి అదేందే దింపి నీళ్ళు అరిగించాడు పెట్టు కంటేది మామయ్యకి మామయ్య ఆగు బిడ్డ మసాలా అయ్యో ఆడ తీసుకోండి అయాన్ అయాన్ ఆడ తీసుకున్నాను అయాన్ బంగారు ఆడ తీసుకో జయ కదా జేజా జేజా తీసుకోవాలి జయ చదువు బాగా వస్తుంది నీకు ఇట్లా అనుకో చాలు ఇంకేందిగా నావే చదువు కూడా దాని కింది పెట్టు అందుకని తప్ప కొట్టది అంటుండు కొబ్బరి నీళ్ళు తాగిపోయానికి తీర్థం తాగులు శివశక్తి తీర్థం పెట్టి అటుకులు పెట్టి అటుకులు బెల్లమే కదా అట్టుకు బెల్లం అక్కడ కింద ఉన్నాయి చూడు అవి అక్కడ ఇదిగో. సో నాకు ఇప్పుడు అర్థమవుతుంది జనాల నుంచి ఇంత ప్రేమ ఎట్లా సంపాదించుకున్నా అని. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అని అంటేనే నువ్వే కింద పడేసి ఇక్కడ దాకా దాంట్లో ఎంత నథింగ్, అసలు కొన్ని అనవసరమైనవి కూడా ఉన్నాయి దాంట్లో. అది కూడా నువ్వు చూస్తున్నావు అని అంటే నా మీద ఇష్టం అని ఉండాలి, లేకపోతే పగనన్ను ఉండాలి. సో నేను ఎవ్వరికీ హామీ చేయలేదు కాబట్టి నా మీద ఆల్మోస్ట్ అందరికీ ప్రేమనే ఉంటుంది. ఇక నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇక వాళ్ళ గురించి ఫకాఫ్ అన్నమాట. నేను ఇంకా పట్టించుకోను. సో ముచ్చట ఏంది అని అంటే మనకి వినాయక చవితి అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చేసి సండే ఉండే. సో నాకు సండే వేస్ట్ చేయాలని అనిపించలేదు. సో ఇంకా మళ్ళీ కరీంనగర్ వెళ్తే కూడా నేను మళ్ళీ మంచిర్యాలకి ఎప్పుడు వస్తానో, సో నాకు టైం ఎట్లా వీలవుతుందో అనేది నాకు తెలియదు. సో అందుకని చెప్పేసి నేను మన మంచిర్యాల నుంచి బుగ్గరాజేశ్వర స్వామి అని నేను చెప్పిన కదా స్టార్టింగ్లో. సో ఆ టెంపుల్ వెళ్దామని చెప్పేసి మేము ఇంకా మార్నింగే స్టార్ట్ అయిపోయినాం. కాకపోతే మేము ఏమేమో థింగ్స్ తీసుకున్నాము, అక్కడికి వెళ్ళి వంట చేసుకుందాము అది ఇది అని చెప్పి. కాకపోతే అంతా ఫెయిల్ అయిపోయింది నిజంగా. సో ఇంకా మీరు చూస్తున్నారు కదా ఇదంతా, ఈ గ్రీనరీ ఎంత మంచిగా ఉందో. ఓఆర్ఆర్ ఎక్కినాం మేము. అవుటర్ రింగ్ రోడ్ ఉంది ఇక్కడ మా మంచిర్యాల దగ్గర. సో అది నేను ఫస్ట్ టైం ఎక్కిన, ఆ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది. సో ఇంకా మేము చాలామందిని అడుక్కుంటూ వెళ్ళాను, ఎందుకంటే మ్యాప్ పెడితే మాకు మ్యాప్లో ఒక 3 to 4 ఏరియాస్ చూపించింది. సో ఇంకా నాకు ఎందుకో నమ్మకం లేక నేను మాన్యువల్గా మనుషుల్ని అడుక్కుంటూ వెళ్ళిన. అప్పటికైనా నేను మిస్ అయిపోయినా. సో యాక్చువల్లీ ఇది చూస్తున్నాడు కదా, అప్పుడు మనం వెళ్ళేటప్పుడు నాకు కలిసింది. సో నేను దాన్ని దాటేసి వెళ్ళిపోయినా. సో మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ రింగ్ రోడ్ కింది నుంచి వచ్చిన. సో అట్లా చాలా తికమక అయిపోయింది. మీరు మంచిర్యాల నుంచి వస్తూ ఉంటే కనుక ఇది అయితే కనిపిస్తుంది మీకు. సో అక్కడ నుంచి రైట్ వెళ్ళిపోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇది దాటిల్లు అంటే మాత్రం మళ్ళీ చాలా టైం పట్టుద్ది. ఇంకా నేను అది అనుకోకుండా మా డాడీ పక్కనే ఉండి చెప్పిండు కాబట్టి మనకి ఈజీ అయిపోయింది. సో ఇది చూస్తున్నారు కదా బుగ్గరాజేశ్వర స్వామి టెంపుల్ దర్వాజా అన్నమాట. దాన్ని ఏమంటారు, గోపురం, దాన్ని ఏమంటారు నాకు అంత క్లారిటీ లేదు. సో అక్కడ నుంచి కమాన్ అంటారు. సో అక్కడ నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయినాం. చాలా అసలు 3 kilometers అన్నారు కానీ నాకైతే ఒక 10 kilometers ఏమో అనిపించింది.
చాలా లాంగ్ ఉంది, ఏదో దగ్గర అన్నారు, నాకైతే అనిపించలే అట్లా. అండ్ మోర్ ఓవర్ ముచ్చట ఏంది అని అంటే అసలు ఆ ఏరియా ఎంత మంచిగా ఉంది అంటే నిజంగా అక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలనిపించింది. ఆ ఇల్లు అయితే చాలా నచ్చింది, అది ఎవరిదో మరి. ఆ ఇల్లు అయితే మస్తు అనిపించింది. మా డాడీ అంటుండే ఇక్కడ ఏం బతుకుతాం రాని, కానీ నిజంగా ఎట్టకేలకి లాస్ట్కి వస్తే ఇలాంటి ఏరియాలలో బతుకుతేనే మంచిగా అనిపిస్తుంది. ఏమున్నది బాస్, నిజంగా ఒకసారి నెలకు ఒకసారి డీమార్ట్ పోయి ఒక 5,000 సామాన్ తెచ్చుకుంటే మస్తు అయిపోతుంది 4 మనుషులకి ఇంట్లో. సో ఇక మిగతా రెస్ట్ ఆఫ్ ద టైం మొత్తం హ్యాపీగా బతకొచ్చు ఇక్కడనే అనిపించింది. ఎందుకంటే పల్లెటూళ్ళలో నిజంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకో ఈ సిటీలలో అంతా ఈ ట్రాఫిక్లకి పొల్యూషన్లకి జీవితం అంతా సగం గడిచిపోతుంది. నాకైతే మంచిగా అనిపించింది ఈ ఏరియా. పర్టికులర్గా ఈ ఏరియా ఎందుకు నచ్చింది అని అంటే గ్రీనరీ ఎక్కువ ఉంది. సో పాతకాలంయే ఇంకా కూడా ఎడ్ల బండ్లు, కచ్చరాలు, సంథింగ్ ఇంకేమో మంచిగా అనిపించినాయి, అవన్నీ కనిపిస్తుండే. మంచిగా కనెక్ట్ అయిపోయినాయి ఈ ఏరియాకి. ఎందుకు ఆ నీలగిరి చెట్లు చూస్తున్నాడు కదా, అసలు హైలైట్ అంటే హైలైట్. నేను ఇది ఇప్పుడు డాడీ వాళ్ళతో వచ్చినా కదా ఫ్యామిలీతోని, నెక్స్ట్ టైం పక్కా ఫ్రెండ్స్తో వచ్చి క్యాంపింగ్ వేసి అసలు అవుట్ ఆఫ్ ద స్టేషన్ నేను ఇక్కడ ఒక 1 డే మొత్తం ఉంటా. హ్యాపీగా అనిపించింది నాకు. సో 4 లోపే మళ్ళీ రిటర్న్ కావాలి మీరు. ఒకవేళ 4 దాటింది అంటే మాత్రం చీకటి అయిపోతుంది కంపల్సరీ అది. అండ్ మార్నింగ్ వచ్చేసి 7 to 8 ఆ టైం లోపలనే మీరు వస్తే ఇంకా అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంటుంది ఈ ఏరియా. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు ఎందుకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎందుకు వినిపించట్లేదు అంటే నేను యాక్చువల్లీ ఆ సాంగ్స్ అనేది ప్లే అవుతున్నాయి కార్లో, నేను అది చూసుకోలేదు. మా మిస్సెస్ సోనీ అయితే వీడియో అయితే రికార్డ్ చేసింది, కాకపోతే మళ్ళీ అది వచ్చింది అనుకోండి ఇంకా ఖరాబ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి కార్ దిగుతున్నాం, ఇక్కడ నుంచి మీకు నార్మల్గా మా అన్ఫిల్టర్ వీడియో అయితే మీరు చూడగలుగుతారు. చలో వచ్చేసేయండి. ఇక్కడ వరకు టెంపుల్ లైన్ అన్నమాట, రూట్ అన్నమాట. ఇక్కడ నుంచి టెంపుల్. సారీ గైస్, యాక్చువల్లీ వీడియో అన్ఫిల్టరే పెడదాం అనుకున్నా, కాకపోతే ముచ్చట ఏంది అని అంటే మీకు ఇక్కడి ప్రత్యేకత ఏంది అనేది కూడా తెలవాలి కదా. సో కొద్దిసేపు ఆ ముచ్చట కూడా చెప్పిన తర్వాత మిగతా సగం అయితే చూడండి. సో మ్యాటర్ ఏంది అని అంటే ఈ బుగ్గరాజేశ్వర స్వామి టెంపుల్ అనేది చాలా ఏళ్ళ కిందటి టెంపుల్. అండ్ మోర్ ఓవర్ ముచ్చట ఏంది అని అంటే అక్కడ శివలింగం మీద 24/7 365 days వాటర్ పడుతూనే ఉంటుంది. అండ్ ఆ లింగం మీదకి వచ్చే వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు. అది కొన్ని ఏళ్ళ నుంచి కూడా అది ఆ డ్రాప్స్ అనేది పడుతూనే ఉన్నాయి అన్నమాట. సో అది నాకు ఒక అమ్మ చెప్పింది. అండ్ ఇంకో ముచ్చట ఏంటంటే డాడీ కూడా చెప్పినుండే. సో దాని గురించి అని చెప్పేసి మీకు ముచ్చట చెప్పడానికి మళ్ళీ వచ్చిన నేను. సో చూస్తున్నాడు కదా, చాలా క్లీన్, ఎప్పటికప్పుడు క్లీన్గానే ఉంటుంది టెంపుల్. ఆ గుట్టలలో నుంచి అసలు హైలైట్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో చూడండి మీరు, అక్కడ నాగదేవత ఆలయం ఉంది. అండ్ మీద నుంచి కోతులు అయితే నార్మల్ బీభత్సం చేయట్లేదు, టెంపుల్కి కూడా లాకేసుకున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఓన్లీ మన భక్తులు వచ్చినప్పుడే టెంపుల్ ఇట్లా లాక్ తీసి లోపలికి పంపించి మళ్ళీ లాకేస్తున్నారు. సో అలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ, అన్ని కోతులు ఉన్నాయి. సో వచ్చేటప్పుడు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి, వాటిని ఎవ్వరూ గెలుకొద్దు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కోతుల్ని మనం గెలుకుతూనే మనల్ని గెలుకుతాయి అవి తప్ప, మనం సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ వెళ్తే మనల్ని ఏమి కూడా అన్నాయి. ఏ పర్సన్ అయినా అంతే, ఏ కోత అయినా అంతే, ఏ పులి అయినా కూడా అంతే, మనం గెలకపోతే అవి గెలికాయి, అది మాత్రం నాకు తెలుసు. సో ఇది హనుమాన్ టెంపుల్. స్టార్టింగ్లో రాగానే ఫస్ట్ నాగదేవత టెంపుల్ ఉంటుంది, తర్వాత హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, దీని తర్వాత వచ్చేసి నేను చెప్పిన బుగ్గ రాజేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సో దీని పక్కనే ఉంటుంది. టెంపుల్ టు టెంపుల్ చాలా తక్కువ గ్యాపే ఉంటుంది, అంటే మధ్యలో ఎలాంటి గ్యాప్ కూడా ఉండదు. సో మీరు నార్మల్గా ఊర్లలో చూస్తున్న టెంపుల్స్ ఎట్లయితే ఉంటాయో ఇవి కూడా అట్లే, కాకపోతే కొంచెం గ్రీనరీతోని, కొంచెం పుట్టలల్లో ఉంటాయి కాబట్టి కొంచెం ప్రత్యేకత ఉంటుంది. అండ్ నిజంగా దేవుళ్ళందరూ ఇలాంటి ఏరియాలలో ఎందుకు ఇట్లా పుడతారో అనేది నాకు తెలియదు, కానీ మంచిగా అనిపిస్తుంది. ఆ దేవుని కోసం మనం ఇంత కష్టపడి వస్తాం చూసినావా, అప్పుడు చూసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడ దాకా వచ్చిన స్ట్రెస్ కానీ, ఇక్కడ దాకా ఇంత దూరం వచ్చిన బాధ కానీ ఏముండదు. 1 minute ఆ దేవుణ్ణి చూసి ఆటోమేటిక్గా ఏడుపు వస్తుంది, అంత హ్యాపీనెస్ ఇస్తుంది. అదేం బాధతో రావు, అది ఆనందంతో వస్తాయి ఆ కన్నీళ్ళు, అదంతే. సో శివయ్య అంటే పర్సనల్గా అందరికీ కూడా చాలా ఇష్టం ఉంటుంది. అదేందో అర్థం కాదు, చాలామంది జనాలు వట్టిగానే కనెక్ట్ అయిపోతారు, ఆ లింగం చూడగానే వట్టిగానే ఏడుపు వస్తుంది. అదేందో నాకు ఇప్పటికీ కూడా తెలియదు. సో చూస్తున్నారు కదా, మా సోనీ అయితే ఫస్టే శివలింగంకి
దాన్ని ఏమంటారు అభిషేకం చేస్తుంది. నేను చెప్పినా కదా ఆ వాటర్ వస్తాయని చెప్పేసి. ఆ పక్కన చిన్న పైప్ లాగా ఉంది కదా, ఆ పైప్లో నుంచే వాటర్ వస్తాయి అన్నమాట. మళ్ళీ ఈ వాటర్ ఎక్కడికి పోతాయి అనేది కూడా క్లారిటీ లేదు. సో ఆ దారం అనే దాన్ని దొరకబట్టి అక్కడ ఒక పైప్ అనేది ఫిక్స్ చేసిళ్ళు. సో ఇదన్నమాట ఇక్కడ క్లారిటీ. సో ఈ శివలింగం చాలా ఏళ్ళ కిందటిది అండ్ తనకు తానే వెలిసిన శివలింగం ఇది. సో శివుడు ఇక్కడ వెలిసిండు అని చెప్పేసి ఎన్నో ఏళ్ళ కింద నుంచి చరిత్ర అవుతుంది. నేను ఒక 12 years బ్యాక్ ఏమో వచ్చిన, మళ్ళీ 12 years తర్వాత వచ్చిన. కానీ టెంపుల్ అయితే డెవలప్మెంట్ అంత లేదు, కొంచెం అదొక డెవలప్ చేస్తే మంచిగా ఉంటుంది అనేది నా ఆలోచన. సో ఇదన్నమాట మ్యాటరు. వీడియో అయితే ఇది. సో శివలింగం కోసం అయితే మనం వచ్చినాం ఇక్కడికి. ఇది బుగ్గరాజేశ్వర స్వామి చరిత్ర. అండ్ మోరోవర్ ఏంటి అని అంటే ఈ వీడియో మీరు చూసే టైంకి ఎక్కడ దాకా వస్తుందో నాకు తెలియదు. నేను చాలా డేస్ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నా అండ్ నాకు అసలు టైం ఉండట్లేదు. సో దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సాయి భార్గవి 06. ఈ ఛానల్ వచ్చేసి పైసల కోసం అస్సలే కాదు. ఎన్ని స్ట్రైకులు పడ్డా, ఎన్ని కాపీరైట్లు పడ్డా నేను వీడియోలు తీస్తూనే ఉన్నా. సో మోరోవర్ ఎందుకు అని అంటే ఇది నా ఎమోషన్, ఇది నా వీడియోస్, ఇవి నా మెమోరీస్. నన్ను చూసే వాళ్ళకి, నన్ను ఇష్టపడే వాళ్ళకు అప్ టు డేట్ ఇవ్వడానికి మాత్రమే నేను వీడియోలు తీస్తున్నా. ఈ యూట్యూబ్ ఛానల్ ఏం పైసల కోసం కాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు చేసే లైక్ వల్ల ఒక ఇన్ఫర్మేషన్ పక్క వాళ్ళకి తెలుస్తుంది, అంతే తప్ప నాకేం పైసలు రావు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్. మీరు ఎప్పుడు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. 15K సబ్స్క్రైబర్స్ ఏమో అయ్యిళ్ళు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు 5K సబ్స్క్రైబర్స్ ఏమో ఉండే, ఒక 2-3 monthsలో 15K అయితే అయ్యిళ్ళు. హ్యాపీ అనిపిస్తుంది. చలో గైస్, థ్యాంక్ యూ. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ please do subscribe our channel Sai Bhargavi 06. Thank you and love you all. Bye.